శ్రీమద్రామాయణ దృశ్యాంగణం శ్రీరామనారాయణం. ఆధ్యాత్మిక దర్శనం. వ్యాఖ్యాన రచన శ్రీరామ్ భట్ల నృసింహ శర్మ. శ్రీమాన్ పూడిపెద్ది సాయికుమార్ గారి స్వర పుష్పార్చనతో శ్రీమద్రామాయణ దృశ్యాంగణం శ్రీరామనారాయణం. శ్రీరామ తారక మంత్రం అంటే ఇదే. మూడక్షరాల మాట, ముక్తి శిఖరానికి చేర్చే బాట. సాక్షాత్తు సదాశివుని నోట వెలువడిన బీజాక్షరాల అమృతంపు ఊట. రామతత్వాన్ని జగత్తుకు చాటి చెప్పిన మూర్తిమత్వం మహాదేవునిదే. ఆ సాంబశివుని వాక్యాలలో చెప్పాలి అంటే అహం జపామి దేవేసి రామనామాక్షరద్వయం శ్రీరామస్య స్వరూపస్య ధ్యానం కృత్వా హృదంబుజే. నేను శ్రీరామ స్వరూపాన్ని ధ్యానం చేసి రామమంత్రాన్ని జపిస్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ నామధ్యానాన్ని వివరించాడు. అదిగో అలా ఆ తారక మంత్రాన్ని బోధించిన శివుని ధనుస్సు, శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్యకథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ. ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు, ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. 2014 మార్చి 22న శుభారంభమైన రామనారాయణం 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక, విజయకారక వినాయక విగ్రహం, ధనువు నడివి ప్రాంతాన 60 అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం కనువిందు చేస్తూ ఉంటాయి. ఎక్కుపెట్టిన ధనురాకృతిలో 2 అంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమీ రామనారాయణ. మీది అంతస్తులో వింటికి ఒక కొనవైపున విష్ణు ఆలయం, రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవళం. ఈ రెండిటిని జతపరిచే సుదీర్ఘమైన నడవలోనే శ్రీమద్ రామాయణ కథాకుడ్య చిత్రాలున్నాయి. నారాయణుడే రామునిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామనారాయణ. ధనుస్సు ఆకారంలోని తొలి ప్రాంగణ